వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి సేల్ ఇండియా రోకల్ స్టీల్ ప్లాంట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి మెడికల్ అటెండెంట్ అలాగే స్టాఫ్ నర్సు పోస్టులకి అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫార్మసిస్ట్ అండ్ అలాగే ల్యాబ్ టెక్నీషియన్, అనెస్థేషియా అంటే ఓటీ ఆపరేషన్ థియేటర్ అనెస్థేషియా, ఈ విధంగా డాటా ఎంట్రీ ఆపరేటరు, ఈ విధంగా చూడండి ఇక్కడ రేడియోగ్రాఫర్ అండ్ అలాగే ఫార్మసిస్ట్, ఈ విధంగా కొన్ని రకాలైనటువంటి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి వ్రాత పరీక్ష ఉండదు, అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు, ఫ్రీగా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకి స్టాఫ్ నర్స్ పోస్టులకు వచ్చేసి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 17,000 రూపాయలు అయితే వాళ్ళకి స్టైఫండ్ అయితే ఇస్తూ ఉన్నారు. సో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు అయితే వీటికి ఎలా ఉంటుంది అంటే సో మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను అప్లికేషన్ లింక్ నీ వీడియో కింద అయితే పెట్టాను. సో మనం ఇది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత సో ఆన్లైన్ అప్లికేషన్ ఫాము విత్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి ఒకసారి. సో 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనమాట, అంటే ప్రజెంట్గా ఇప్పుడు ఉండేటటువంటి 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఏదైనా సరే ఇఫ్ ఎన్ని అంటే ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, లేదంటే అవసరం లేదు. ఇకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ అలాగే ఆధార్ కార్డు, దాంతోపాటుగా మీ యొక్క రెసిడెన్షియల్ అంటే మీరు ఎక్కడి నుంచి అప్లికేషన్ చేసుకున్నారు అనేది ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు రేషన్ కార్డు అండ్ అలాగే ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట. ఎవరైనా సరే ఎంప్లాయీస్ కూడా అప్లై చేసుకుని ఉంటే ఎన్ఓసి అయితే సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే కంటే ముందు ఇవన్నీ తీసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది, అంటే మీరు ఈ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత. సో మరి వెన్యూ అనేది సో వెన్యూ డేటు ఇవన్నీ కూడా మనకి మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీరు మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ మొబైల్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ ద్వారా మీకు వెన్యూ డేటు అండ్ అలాగే ఆ యొక్క ప్లేస్, ఓకే వెన్యూ అంటే ప్లేసు ఎక్కడ ఇంటర్వ్యూ చేస్తారనేది ఆ మొత్తం కూడా ఇంటిమేషన్ అయితే ఇస్తారనమాట. ఎందుకంటే మీరు ఏ ప్రాంతం నుంచి మీరు అప్లై చేసుకున్నారో ఆ ప్రాంతానికి దగ్గరగా వాళ్ళు వెన్యూని సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడే వాళ్ళు ఇంటర్వ్యూ వెన్యూని అయితే తెలియజేయలేదన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ అండ్ స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్టయితే 25/8/2024 నుంచి 10/9/2024 వరకు అయితే మనకి సో డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట అప్లికేషన్ చేసుకోవడానికి. సో ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవాలి అని అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే నాకు మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ నుంచి మెసేజ్ చేస్తే కేవలం 30 రూపీస్కి మీకు నేను అప్లికేషన్ అయితే చేసి పెడతాను. జస్ట్ ఓన్లీ 30 రూపీస్, ఒక సింగిల్ చాయ్ అంత అనుకోండి కాస్ట్. సో ఈ 30 రూపీస్కి మన సబ్స్క్రైబర్స్కి నేను అప్లికేషన్ అయితే చేసి పెడతాను. ఒక 20 మినిట్స్ వరకు టైం అయితే పడుతూ ఉంటుంది ఈ అప్లికేషన్ చేయాలంటే. మీరు బయట ఎక్కడ వేసుకోవాలన్నా మ్యాక్సిమం 100 రూపీస్ పే చేయాల్సి వస్తుందన్నమాట. కాబట్టి సో మీరు నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు రీచ్ అయ్యారనుకో, అంటే మెసేజ్ చేశారనుకో, నేను మీకు అప్లికేషన్ అయితే చేసి మీకు అప్లికేషన్ ఫామ్ నేను మీకు మెయిల్ ద్వారా నేను పీడిఎఫ్ నేను సెండ్ చేస్తాను. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని అండ్ అలాగే ఇక్కడ చూపించినటువంటి ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటి కూడా రెడీగా అయితే పెట్టుకోండి. మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది అనమాట మొబైల్కి ఎప్పుడు ఇంటర్వ్యూ అనేది. అండ్ అలాగే మీకు ఒకవేళ అప్లికేషన్ వీడియోని లైవ్లో మీకు కావాలి అని అనుకుంటే కింద ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అప్లై వీడియో అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. ఎంతమంది ఎక్కువగా కామెంట్ చేస్తే ఇంట్రెస్టెడ్ పర్సన్ బట్టి నేను ఒక అప్లికేషన్ వీడియోని నేను లైవ్లో అయితే చేసి మీకోసం అయితే మరొక వీడియో అయితే చేసి పెడతాను. దాన్ని చూసైనా సరే మీరు అప్లికేషన్ వీడియోని చూసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి చాలామంది అయితే మనకి ఇన్స్టాగ్రామ్ ద్వారా మనకి మెసేజ్ చేసి చాలామంది అయితే చాలా అప్లికేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇది ఒకటే కదండి, చాలా అప్లికేషన్ అయితే మనం చేస్తూ ఉన్నాము. సో ఈ యొక్క అవకాశం అయితే మీరు కూడా వినియోగించుకోండి. అండ్ అలాగే ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు ముందు చాలా రాబోతున్నాయి మన యొక్క ఛానల్లో. ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళంటే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. వెళ్తూ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సరే జిఎన్ఎం అండ్ అలాగే బీఎస్సీ నర్సింగ్ కానీ అండ్ అలాగే ల్యాబ్ అటెండెంటర్ కోసం కానీ, లేదంటే ల్యాబ్ టెక్నీషియన్ అంటే ఎంఎల్టీ చేసిన వాళ్ళు, డిఎంఎల్టీ చేసిన వాళ్ళు, లేదంటే అండ్ అలాగే నార్మల్గా ఓటీలు అంటే ఆపరేషన్ థియేటర్లో చేసే వాళ్ళు ఎవరైనా సరే ఉంటే సో వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేసి వాళ్ళకి తెలియజేయండి అనమాట ఈ విషయాన్ని అయితే. ఇది ఫ్రెండ్స్, మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.